రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ వారం మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. ఏ పని ఎందుకు చేస్తున్నారో మీకు తప్ప ఇతరులకు తెలియదు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త రంగాల్లో అనుభవం సాధించడానికి గాను శ్రీకారం చుడతారు. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పలువురిని ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. సంతానంతో చర్చలు, సంభాషణలు చేస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉన్నత ఉద్యోగం కోసం చేసే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ లభిస్తుంది. విద్యా వ్యాపార రంగాల్లో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల స్థానం చాలా బాగుంటుంది. బాగా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి. తలపెట్టిన పనులను పూర్తి చేయడానికి నిర్విరామంగా కృషి చేస్తారు. ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపార పరంగా ఉన్నటువంటి స్థితిని కాపాడుకుంటూ మరింత పురోగతిని సాధిస్తారు. ప్రజా సంబంధాలు కాపాడుకోవడం, మెరుగుపరుచుకోవడం ముఖ్యమైన కార్యక్రమం అవుతుంది. మాట నిలకలేని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. న్యాయంగా, ధర్మంగా రావాల్సిన వాటిని చేజిక్కించుకుంటారు. మీ వల్ల ఇతరులు కూడా అధికంగా లాభపడతారు. అన్యాయానికి మీ వల్ల తెరపడుతుంది. ధర్మం, నిర్ణయాలు బలవంతంగా విధిలేని పరిస్థితిలో అందరికీ మీ కృషి కారణంగా లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తున్నాయన్న తరుణంలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. నోటి దురుసుతనం వల్ల, ధన అహంకారం వల్ల మీ శత్రువర్గం వాళ్ళు సమస్యల్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు. మీరు మౌనంగా వహించడం వల్ల లాభం చేకూరుతుంది. ఈ వారం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు నిదానం అవసరం. ఇతరులతో నష్టం కలిగించే పోటీలు వద్దు. ఇతరులు రెచ్చగొట్టే యత్నాలు చేసినా మీరు ఓర్పు వహించి వ్యాపార ఉద్యోగాలు వదులుకోకండి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. ఫలితాలు, లాభాలు సంపూర్ణంగా మీ చేతికి వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోండి. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించండి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. రాజకీయ రంగంలో వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏ పని చేసినా గోప్యంగా ఉంచి మాట్లాడడం చెప్పదగిన సూచన. ఎందుకంటే మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి చేరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. అది తప్ప మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి. ఏదైనా సరే మీరు చేయాలనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు రాహుకేతుకి అభిషేకాలు చేయించడం, అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ నెల 8వ తారీఖు నాడు మహాశివరాత్రి పర్వదినం. ఆ రోజున స్వామివారికి సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, అలాగే రుద్రపాశుపత హోమం నిర్వహించబడుతుంది. కావున తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలని మనవి. మరిన్ని విషయాలకు ములుగు.com సంప్రదించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.